ఈ రోడ్డుకి రావాలంటే వీ నీడ్ టు పే 50 రూపీస్ ఫర్ దిస్ వ్యూ. మామూలుగా వెళ్ళట్లేదు కదా. సో గైస్ ఇప్పుడైతే మనం వైజాగ్ బీచ్ మధ్యలో ఉన్నాం. అలా హ్యాంగ్ చేశారు చూసారా. ఇది ఒరిజినల్ ఫ్లైట్, ఇది డమ్మీ కాదు, ఇది ఒరిజినల్ ఫ్లైట్. నేనే. సో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అగైన్ గాయ్స్. లాస్ట్ డే ఇన్ వైజాగ్. సో ఇక్కడ ఒక మంచి లొకేషన్ ఉంటుంది. బేసిక్గా అటు ఇటు చెట్లు, మధ్యలో ఒక చిన్న గ్యాప్. ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చినప్పుడు బైక్తో వచ్చి అక్కడ ఆపి కొన్ని సన్ రైజ్ షాట్లు తీసుకున్నా. బట్ ఈసారి కార్ ఇలా వెళ్తుంటే బ్యాక్ నుంచి డ్రోన్ షాట్ ఎలా వస్తుందని ప్లాన్ చేస్తున్నాం. సన్నీ డ్రోన్ సెట్ చేస్తున్నాడు. ఆఫ్టర్ దిస్ నాకు తెలిసి ఏదైనా మంచి కార్ కంటెంటే చేద్దాం. మన ఫ్రెండ్స్ వస్తారు ఈవినింగ్. అంతకన్నా ముందు నేను హెయిర్ వాష్ చేయించుకోవాలి. హెయిర్ మొత్తం పిచ్చి పిచ్చిగా అయిపోయింది. హెయిర్ డ్రైయర్ నేను పెద్ద బ్యాగ్లో పెట్టి పంపించేసాను మర్చిపోయి. లెట్స్ సీ ది డ్రోన్ షాట్. డ్రైవింగ్ క్లాసెస్. బాయ్. ఎట్లా నడిపినా అన్న? బాగా నడిపినా? సూపర్. ఇంకో ఆటో కొనేస్తే అయిపోద్ది కదా. A few moments later. రిషికొండ. ఇది ఋషికొండ. యాక్చువల్లీ ఋషికొండలో ఒక రోడ్డు ఉంటుంది అనమాట. ఆ రోడ్డు మేము ఎప్పుడు వచ్చినా ఏదో నైట్ వస్తాం, లేకపోతే వచ్చినప్పుడు బ్లాక్ చేయం, లేకపోతే డ్రోన్ ఉండదు. సో ఈరోజు డ్రోన్ ఉంది, బ్లాక్ చేస్తున్నాం, అన్నీ సార్టెడ్ ఉన్నాయి కాబట్టి ఆ రోడ్డు చాలా బాగా వస్తుంది. ఆ రోడ్ దగ్గరికి వెళ్దాం ఫస్ట్. మొన్న ఫెరారీ కూడా ఆ రోడ్లోనే షూట్ చేశారు చాలా షార్ట్స్. సో పార్టీ అవకాశాన్ని. సో ఇదే అనమాట ఆ రోడ్డు. ఈ రోడ్డుకి రావాలంటే వీ నీడ్ టు పే 50 రూపీస్ ఫర్ దిస్ వ్యూ. అదిగోండి గ్యాస్, మీకు ఒక వైజాగ్కి ఆనుమూర్తి అని పరిచయం చేయబోతున్నా. నన్ అదర్ దాన్ మన చూస్తారుగా మీరే, గుర్తుపట్టి కామెంట్ చేయండి ఎవరో. సి బోటింగ్ ఆడు నాకు ఒక్కడికి ఈడంటే జెట్స్కి ఎవరో ఒకరు వస్తారండి వెనక. ఆడు అలా కాదు, వాళ్ళు వస్తారంట నడిపేవాళ్ళు. ఆడు వచ్చినా ఆడు నడపకపోతే ఓకేరా, ఆడు వెనక్కి కూర్చొని ఇలా పట్టుకుంటే ఏం నడిపినట్టు ఉంటుంది. ఇంకా జడ్జ్కి మాకు ఇస్తారని అడిగాం. సో దానికి లైసెన్స్ ఉండాలంట. ఇవ్వనన్నారు సీదా. నడుపుతా అంటే ఇవ్వనట్లేదు. ఆల్రెడీ దుబాయ్ వీడియో చూపిద్దాం అనుకున్నా కానీ లైసెన్స్ అన్నారు. లైసెన్స్ లేదు కదా మన దగ్గర. ఈసారి వెళ్ళినప్పుడు లైసెన్స్ తెచ్చుకుంటా. అదే కదా డౌటే నాకు. అది ఒకసారి లైసెన్స్ చూపిమంటారా, ఎలా ఉంటుంది చూద్దాం. సో గైస్ అలా వచ్చే లోపల ఎక్కేసాం అనుకో, ప్యాంట్ తడవదు అన్న. ఆడు అవసరం లేదు రిటర్న్లో, అక్కడ వదిలేవచ్చు లోపల. సన్నీ నిన్ను వదిలేస్తారులే లోపల నువ్వు ఇలా చేస్తే. దా చలో పదండి అన్న. ఏది గేర్ ఎక్కడ వేయాలి చెప్పండి. గేరే వద్దా చెప్పండి. ఏం చెప్పరా? ఏది రెడీ అవుతుంటే ఏదో చెప్తారనుకున్నా బ్రో నాకు కనీసం. ఇప్పుడైతే మనం వైజాగ్ బీచ్ మధ్యలో ఉన్నాం. సన్నీ ఏదో భయపడ్డావు, ఎకనామిక్స్ ఇప్పుడు చిల్ అవుతున్నాం. మన భయ్య నెక్స్ట్ లెవెల్ డ్రైవ్ చేస్తున్నాడు. డ్యూక్ బైక్ డ్రైవ్ చేస్తున్నాడు స్పీడ్ బోట్ని. బోట్ స్పీడ్ బోట్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా అంతకు మించి ఉంది. అది క్రేజీ. ఇప్పుడు అంత స్పీడ్గా ఆ బోట్లో గిర్ర రౌండ్లు వేస్తారు, కడుపులో తిప్పుతుంది, ఆకలేస్తుంది. ఫస్ట్ వెళ్ళి తినాలి. రవి గడు అప్పుడప్పుడు ఫోటోలు కూడా పంపించేసుకుంటున్నాడు.
అంటే మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతాం కదా, మళ్ళీ పంపించమని అమ్ముతాం. అది అట్లుంటుంది మనతోటి. సో ఇక్కడ రిషి వ్యాలీ అని ఏమిట్రా అది స్పెల్ చెప్పినా కరెక్ట్? రిషి వ్యాలీ అనా? RUSHI ఋషి వ్యాలీ. అక్కడ పెరుగన్నం మాత్రం క్రేజీ ఉంది. అది యాక్చువల్లీ పెరుగు కాదని నా డౌట్, అది క్రీమ్ లాగా ఉంది. పెరుగులో ఇది ఉంటుంది కదా, ఏంటి క్రీమ్ ఉంటుంది, అది కలుపుతాడు. చేస్తారు, అందుకే అంత మంచిగా యా అక్కడికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి ఒక పెరుగన్నం వేసి విల్ సీ వాట్ విల్ డూ. సో గైస్ ఇప్పుడైతే మనం రిషి వ్యాలీకి వచ్చేసాం. లెట్స్ సీ. యాక్చువల్లీ మేము వచ్చాం, మాతో పాటు అక్కడ చూడండి ఆ టేబుల్ అంతా. A few moments later. పెరుగన్నం నార్మల్గా ఉన్నట్టు లేదు ఈరోజు. నాకు అనిపించింది, నీకు అనిపించిందా? అసలు అంటే ప్రతిసారి ఉన్నట్టు లేదురా, ఏదో కొట్టింది వస్తే ఆడ. సన్నిగాడికి కూడా అనిపించింది. మన ఇద్దరికి వదిలేసి అటు వచ్చారు కదా నాగార్జున, మరి మన ఎవరో ఇంకెవరో. కానీ ఏంటి రైస్ స్మూత్గా ఉండేది, ఇది కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపించింది నాకైతే. కొంచెం తేడా కొట్టింది. సమీర్ అన్న నాగార్జున అన్న అదే అన్నారు. ఓకే విల్ గో టు బొబ్బట్లు. ఉన్నావు కో బొబ్బట్లు తిన్నాను, నేను తినిపిస్తాను. సో గైస్ సరదాగా వెళ్ళి అంకుల్ని ఎన్ని బొబ్బట్లు వేస్తారు రోజుకి అని అన్నందుకు ఆ ఆన్సర్ చెప్పు బ్రో ఒకసారి. సో రోజుకి 12,000 బొబ్బట్లు అట. 12,000 బొబ్బట్లు పర్ డే. ఆయన లెక్క కూడా చూడు, కిలోకి 100 కేజీలకి 2,400. 2,400 అలాంటివి చెప్పాడు. అలాంటి లెక్క చెప్పారు, మాకు లెక్క కరెక్ట్గా అర్థం కాలేదు. కానీ ఒకటి మాత్రం అర్థమైంది, చాలా బొబ్బట్లు అమ్మేస్తున్నారు. మొత్తం వైజాగ్ చాలా బొబ్బట్లు తినేస్తున్నారు, చాలా బాగున్నాయి. మేము వస్తేనే ఒక్కొక్కరు 4 బొబ్బట్లు తింటున్నాం. నేను ఇంటికి పార్సల్ కూడా తీసుకుంటున్నా. ది బెస్ట్ బొబ్బట్లు షాప్ ఇన్ వైజాగ్. అన్డౌటెడ్లీ. యా అన్న, ఇలాంటి బొబ్బట్లు 4 తింటే ఎన్ని రోజులు పడుతుంది కరిగించడానికి? 4 days. రవి ఆల్రెడీ ఒక బొబ్బట్టు వేసి రెండో బొబ్బట్టు కోసం వెయిటింగ్. సో గైస్ నా హెయిర్కి హెయిర్ వాష్ అవసరం అనమాట, ఎందుకంటే మన దగ్గర డ్రైయర్ లేదు. అందుకని మన సలూన్కి వచ్చాం. ఈ సలూన్ చాలా బాగుంది, మొన్న వెళ్ళిన దానికన్నా. నీకు షార్ట్ హెయిర్ చేయించాలని ఉద్దేశం లేదండి. నాకు షార్ట్ హెయిర్ సెట్ కాదురా. నేను గత 10 సంవత్సరాలుగా ఇదే హెయిర్ స్టైల్. ఒక మీడియం ఒక హెయిర్ వాష్ పడితే నా జుట్టు లైట్ వెయిట్ అయిపోద్ది అనమాట, ఇలా ప్రశాంతంగా ఉంటుంది. బట్ హెయిర్ వాష్ తర్వాత నా జుట్టు నా మాట ఏందో, అది ఇలా దూవితే ఎలా ఉండదు, అలా ఇలా వెళ్తూనే ఉంటుంది. సో అది ఇప్పుడు ఈ సమ్మేరిన్లోకి ఎప్పుడో వెళ్ళాను. షార్ట్ వీడియోస్ చాలా ఉన్నాయి నా దగ్గర దీనివి. సో మనకి ఇక్కడ రైట్ సైడ్లో ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఉంటుంది అనమాట. ఆ మ్యూజియం లోపలికి వెళ్దాం ఇప్పుడైతే. ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం లేఅవుట్ ఇది. ఇది మినియేచర్, పెద్ద ప్లేన్ అక్కడ ఉంది. నైస్ మ్యాప్. హే రవి, ఒక్కొక్కటి చూపించుకుంటూ వెళ్తే రాత్రి అయిపోద్ది. అలా సమ్మని వెళ్ళిపోవాలి అంతే. చూడండి కార్పెట్, అప్పట్లో ఇలా ఉండే అనమాట. అరే బ్లాక్ బాక్స్ చూసావా రవి? ఫ్లైట్కి ఏమైపోయినా ఇది మాత్రం బ్లాక్ బాక్స్ అంటే ఆరెంజ్లో ఉంది. బ్లాక్ బాక్స్ మీద పెట్టారు కదా. ఇంజన్ NK-12MP అంట దీని పేరు. సాలిడ్ ఇంజన్, జెట్ ఇంజన్ యాక్చువల్లీ. ఇది టర్బైన్. ఇది ఎజెక్ట్ అయ్యే సీట్ అనమాట, ఇలా ఎగ్జెక్ట్ అవుతుంది కదా. అండ్ ఇది మన ఫ్లైట్ టైర్స్. ఇక్కడ ఇంకొక ఇదంతా సర్వైవింగ్ కిట్ అనమాట, అది సర్వైవల్ కిట్. ఇన్ని చూడండి ఏమన్నా. ఓకే గైస్, ఈ ఫ్లైట్లో నేను ఆల్మోస్ట్ 5 years బ్యాక్ ఒకసారి ఎక్కాను, మళ్ళీ ఇప్పుడు ఎక్కుతున్నాను. సో అలా మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. మొత్తం కార్పెట్ లోపల ఎలా ఉంటుంది ఏంటి అన్నీ చూడొచ్చు. బేసిక్గా ఇది చాలా పాత ఫ్లైట్, అలా తీసుకొచ్చి మ్యూజియం చేస్తారు దీన్ని. యాక్చువల్లీ ఇది ఒరిజినల్ ఫ్లైట్ అనమాట, బేసిక్ ఇలా రెప్లికా చేసింది కాదు. రియల్ ఫ్లైట్నే దాని సర్వీస్ అయిపోయిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి ఇలా పెట్టేశారు. ప్రొపెల్లర్ చూడండి ఎంత ఉన్నాయో. గైస్ కరెక్ట్ టైంకి వచ్చాం, కాకపోతే మన దగ్గర టైం లేదు. మనం దీంతో పాటు ఇంకా 3 కవర్ చేయాలి. సో ఇది ఫస్ట్ అయిపోయింది, దీని తర్వాత ఇంకా 3 ఉన్నాయి. లెట్స్ గో ఇన్సైడ్. ఓకే, అస్సలు క్రేజీ ఉందిగా. ఇది మొత్తం ఇంజన్, జనరేటర్స్, టార్పిడోస్ అంటారా వీటిని, రాకెట్ లాంచర్స్ అంటారో తెలియదు నాకు కూడా. ఇక్కడైతే మనకి ఇప్పుడు AC వీళ్ళు పెట్టినట్టున్నారు. అండ్ ఇక్కడ సమ్ వైర్స్, కేబుల్స్.
ఇది కొంచెం టూరిస్ట్ కోసం డిజైన్ చేశారు, రీడిజైన్ చేశారు. బట్ యా బాగుంది. ఇక్కడ 1 2 3 పైలట్స్ ఉన్నారు. వీళ్ళు ఒక్కొక్కళ్ళు నాట్ పైలట్స్, దే ఆర్ సపరేట్ మిషనరీస్ చూస్తున్నారు. ఇక్కడ చూస్తే బటన్స్, యా రేడార్. యా హాయ్, ఎలా ఉన్నారు పైలట్ గారు? బాగున్నారా? హెడ్సెట్లు ఏమైనా వినిపిస్తున్నా? ఏం లేదు. నైస్. యాక్చువల్లీ అది కార్పెట్, ఆ కార్పెట్లోకి వెళ్తున్నారు అందరని ఇక్కడ మూసేసినట్టున్నారు. యా లోకేష్ సార్. అలా ఎక్కితే ఒక 1 minute ఎలా బయటికి వచ్చేస్తాం. సో బయటికి రాగానే మన పక్కనే ఒక ప్రొపెల్లర్ ఉంది అండ్ పైన ఎయిర్ ఇండియా ఫ్లైట్ వెళ్తుంది ఇదే టైంలో. సాలిడ్ మంచి ఫొటోస్ వస్తాం ముందుకెళ్తే. మనం ఎగ్జాక్ట్లీ ఫ్లైట్ కింద ఉన్నాం ఇప్పుడు. ఇందాక మనం చూసిన టైర్స్ ఇవే అనమాట. టైర్స్ మారుస్తారేమో అప్పుడప్పుడు, ఎందుకంటే రబ్బర్ మనకి వేడికి తర్వాత చలికి పాడైపోద్ది బేసిక్గా. మనం అయితే ఫస్ట్ టాస్క్ ఫినిష్ చేస్తాం. ఒక పెద్ద పార్టీ ఫైటర్ జెట్స్కి హెల్ప్ చేసే పెద్ద ప్లేన్, యాక్చువల్లీ ఫైటర్ ప్లేన్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ఫైటర్ హెలికాప్టర్. పక్కనే హెలికాప్టర్ మ్యూజియం ఉంది, ఇప్పుడైతే మనం దానికి వెళ్తున్నాం. ఇదే మన హెలికాప్టర్. మనం చూడలేదని ఫీల్ అయ్యాం, ఇప్పుడు డైరెక్ట్గా లోపలెక్కేయచ్చు మనం. సో ఇందాక ఫ్లైట్ అయిపోయింది, ఇప్పుడు హెలికాప్టర్. మొన్న అయితే నేను చాలా మిస్ అయిపోయాను, చాలా రిగ్రెట్ అయ్యా. ఇప్పుడైతే మనం ఏకంగా దీన్ని పట్టుకొని చూడొచ్చు అనమాట. ఇవన్నీ స్పాట్స్. ఈ స్పాట్స్ మీరు చూస్తే ఈ వెల్డింగ్ లాంటిది అనమాట ఈ స్పాట్స్. దీనికి ఇక్కడైతే మనకి ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ ఉంది, అన్నీ ఇలా చూడొచ్చు, పట్టుకొని ఫీల్ అవ్వచ్చు. సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం, ఎలా కాదు బయట నుంచి కాదు, ఒకసారి హెలికాప్టర్ లోపలికి వెళ్ళి దీని ఓవరాల్ వ్యూ ఎలా ఉందో చూద్దాం. సో ఎంట్రీ అయితే ఎలా ఉంది, ఇక్కడ నుంచి స్టెప్స్ ఒకటి ఎక్స్ట్రా పెట్టారు. నార్మల్గా అయితే ఈ స్టెప్స్ దీనికి ఎక్స్ట్రా స్టెప్స్ పెట్టారు. లోపల ఫుల్ రష్ ఉంది, కార్పెట్లోకి ఎవరు వెళ్ళకుండా ఇలా పెట్టారనమాట. సిట్టింగ్ పైలట్. సో ఇది బేసిక్గా మనం మీరు చూస్తుంటారు కదా మూవీస్లో అయినా దేంట్లో అయినా, ఎవరైనా హెలికాప్టర్ నుంచి హ్యాంగ్ కిందకు అవుతారు, ఆ హ్యాంగ్ అయ్యే మిషనరీ అనమాట. ఓకే, హెలికాప్టర్ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ దేనికి వెళ్ళాలో చూడాలి. ఇంకా హెలికాప్టర్ సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా అక్కడ ఉన్నాయి, సేఫ్టీ ఎక్విప్మెంట్ ఇవన్నీ. సో ఇది ఇంకొక మ్యూజియం కైండ్ థింగ్. దీంట్లో ఏమన్నా మాకు కూడా తెలియదు. ఫస్ట్ హెలికాప్టర్ ఫ్లైట్ అయితే మాకు తెలుసు, బట్ దీంట్లో ఏముందో నాకు కూడా తెలియదు. చెప్పు ఏదో ఒకటి. నేను ఒక సపరేట్ వ్లాగ్ చేస్తాను, జస్ట్ చేయలేకపోతున్నాను ఈ వ్లాగ్లో. నువ్వు ఇక్కడే ఉంటావు కాబట్టి చేయొచ్చురా బాబు, నేను వచ్చినప్పుడే కదా. అక్కడ చూడు ఒక షిప్ వెళ్తుంది. సో బేసిక్గా ఈ మ్యూజియంలో అన్ని మినియేచర్ మోడల్స్ ఉన్నాయి, ఫ్లైట్స్కి సంబంధించినవి. జెట్స్, విక్రాంత్ టేక్ ఆఫ్. నైస్. ఇవన్నీ మిస్ చేసాం అసలు వైజాగ్లో ఉండి. వెళ్ళిపోతున్నాం అంటే మనకు అంతా జోష్ వస్తుంది అనమాట వెళ్ళిపోయే ముందు మూమెంట్లో. ప్లస్ ఈ ఫైటర్ జెట్ క్రేజీ ఉంది, ఇలా హ్యాంగ్ చేశారనమాట. అది టాప్ ఫ్లోర్లో హ్యాంగ్ అయి ఉంది, క్రేజీ సెట్ చేశారు యాక్చువల్లీ. నైస్. అలా హ్యాంగ్ చేశారు చూసారా, మొత్తం టాప్ సీలింగ్కి హ్యాంగ్ చేశారనమాట ఈ ఫ్లైట్. ఇది ఒరిజినల్ ఫ్లైట్, ఇది డమ్మీ కాదు, ఇది ఒరిజినల్ ఫ్లైట్. మనం అలా పైకి వెళ్ళిపోవచ్చు. క్రేజీ పెట్టారు అసలు సెటప్. మంచి పని మేము వచ్చి సడన్గా. సందీప్ కూడా వచ్చాడు. ఓకే, హాయ్ బ్రో. ఈసారికి అయితే మనం సమ్మరీని మిస్ చేసాం, నెక్స్ట్ టైం చూద్దాం, ఎందుకంటే ఫ్లైట్ టైం అవుతుంది. ఓ గైస్, ఎయిర్పోర్ట్ మనకు ఒక 10 minutes దూరంలో ఉంది. ఫుల్ ట్రాఫిక్ యాక్చువల్లీ ఎయిర్పోర్ట్ రోడ్. సందీప్ డ్రాప్ చేయడానికి ఓపికతో వచ్చాడు, గీతం ఈవెంట్ వదిలేసి మరి. థ్యాంక్ యూ సందీప్, నువ్వు లేకపోతే నేను ర్యాపిడో అయిపోయాడిని. సో ఒక్క 5 minutes ఇంక ఎయిర్పోర్ట్కి అంతే, ఆల్మోస్ట్ వచ్చేసాం. సో గైస్, ఆఫ్టర్ 50 minutes తర్వాత వి రీచ్డ్ ఎయిర్పోర్ట్. వెళ్ళిపోబుద్ది అవ్వట్లేదు బ్రో, వెళ్ళాలి, కాకపోతే పనులు ఉన్నాయి. టికెట్ కాస్ట్లీ కదా, వెళ్ళాల్సిందే. లేకపోతే క్యాన్సిల్ చేసి గీతం ఈవెంట్కి వెళ్ళి చిత్త అయిపోయే వాళ్ళం ఈరోజు. జస్ట్ మిస్. లెట్స్ గో. చలో బాయ్ బ్రో, కలుద్దాం. బాయ్ బ్రో, బాయ్. అంటిల్ నెక్స్ట్ టైం. బొబ్బట్లతో హైదరాబాద్కి బయలుదేరుతున్నా అఖిల్. బాయ్ బ్రో. బాయ్ బ్రో, బొబ్బట్లు జాగ్రత్త. బాయ్ బాయ్ బ్రో. హైలైట్ ఏంటంటే ఫస్ట్ ఏమో మన గేట్ 4 అని చెప్పారు, ఇప్పుడేమో సడన్గా గేట్ 1కి షిఫ్ట్ అయింది. అప్పుడు పైన నుంచి కిందకి రావాల్సి వచ్చింది.
ఐ థింక్ యా బోర్డింగ్ స్టార్ట్ అయింది గ్యాస్. లెట్స్ గో. గేట్ నెంబర్ 1. బ్రో ఆపేసా కరెక్ట్ టైంకి. నేనే ఎలా ఉన్నారు బ్రో? వైజాగ్ కాదు బ్రో, హైదరాబాద్. సో ఆల్మోస్ట్ 10 రోజుల తర్వాత బ్యాక్ టు హోమ్ గైస్. ఫుల్ ఫన్ ఉంది. సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొంచెం మంచి ఇంకా మంచి కాంటెంట్తో విల్ ట్రై. సో నేను మీ అఖిల్ సైనింగ్ ఆఫ్. బై బై.